రామలక్ష్మి విషయంలో సందీప్ యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటాడు. నేను నీకన్నా పైన, అంటే జనరల్ మేనేజర్, నువ్వు నాకు అసిస్టెంట్వి, నా ముందు నిల్చోవాలి, చేతులు కట్టుకోవాలి, సార్ అంటూ మాట్లాడాలి అని అయితే చెప్తూ ఉంటే అన్నిటికీ మౌనంగా ఉంటుంది రామలక్ష్మి. ఇంతలో సీత వస్తాడు. ఈ ఆఫీస్లో కానీ ఈ కంపెనీలో కానీ అందరూ సమానమే, బాధ్యతగా పనిచేయాలి, అంతేకాని నువ్వు గొప్ప నేను గొప్ప అన్నట్టు కాదు, ఎవరి స్థాయిలు తక్కువ చేసి మాట్లాడినా కూడా ఊరుకునేది ఉండదు అన్నట్టు వార్నింగ్ ఇచ్చినట్టే ఉంటుంది. పెద్ద పంచి పడినట్టే ఉంటుంది సందీప్కి. మరోవైపు కొత్తగా వచ్చింది కదా నమిత ముంబై నుంచి, సీతని లైన్లో పెట్టాలన్నట్టు తెగ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ రామలక్ష్మికి తెలిస్తే కదా ఉంటుంది అసలు కదా, తాట తీసేస్తుంది. ఇక అందరినీ మీటింగ్కి రండి, కొత్త వాళ్ళని పరిచయం చేయాలన్నట్టు మీటింగ్కి ఏర్పాటు చేస్తాడు. అయితే సందీప్ అన్నయ్య దగ్గర మంచి పేరు తెచ్చేసుకోవాలి, నేను పని బాగా చేస్తున్నాను అన్నట్టు చూపించుకోవాలని ఒక కెమికల్ ప్లాంట్కి సంబంధించిన ల్యాండ్ని చూడమంటే మొత్తం నేను చూసేసాను అది ఇది అని చెప్తాడు. అయితే రామలక్ష్మి తిరకాసు పెట్టేస్తుంది. ఆ ల్యాండ్ అంతగా మంచిది కాదు, జనావాసాలకి దూరంగా ఉండాలి కెమికల్ ప్లాంట్ అనేది, జనాల మధ్యలో ఉంటే వాళ్ళకి ఎంత ప్రాణాలకి ఎలా ఉంటుంది అన్నట్టు చెప్తుంది. అది క్యాన్సిల్ చేయించేస్తుంది. ఇక వాళ్ళిద్దరు అక్కడే గొడవ పడతారు. నేను ఏం చేసినా కూడా నువ్వు ఇలాగే చెప్తున్నావు, ప్రతిదానికి అడ్డం పెడుతున్నావు, మనసులో ఏదో పెట్టుకున్నావు అని. ఇక వాళ్ళిద్దరిని సర్దుమణిగి చేసి లంచ్ చేద్దామన్నట్టు తీసుకుని వెళ్తాడు. ఇక రామలక్ష్మిని సీతాకాంత్ ఎంత ప్రేమగా చూస్తూ ఉంటాడో, ఇప్పుడే కొత్తగా ప్రేమలో పడ్డారా అన్నట్టుగా. మరోవైపు ఈ నమిత తననే చూస్తున్నాడేమో అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. రామలక్ష్మిని సీతాకాంత్ చూస్తుంటే ఈ అమ్మాయిని చూస్తున్నాడు అన్నట్టుగా ఈమె తెగ సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఏంటి సీతా సార్లో ఈ అంటూ రామలక్ష్మి సీతాకాంత్ చూసే చూపుల్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మొత్తానికి ఇద్దరి మధ్యన ఒక తొలకరి ప్రేమే మొదలైందనే చెప్పాలి. చాలా బాగుంటివి అంటే సీతా సార్ ప్రేమగా కొంటెగా రామలక్ష్మిని చూస్తూ ఉంటే వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ కానీ కెమిస్ట్రీ కానీ చాలా మంచి